హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఐక్యూ న్యూ 9 ప్రో ఈ మొబైల్ గురించి మనం చెప్పబోతున్నాను. అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐక్యూ న్యూ 9 ప్రో ఒక 50 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను. ఈ మొబైల్ ప్రోస్ అండ్ కాన్స్, 39,000లో ఈ మొబైల్ తీసుకోవచ్చా, ఈ ప్రైస్లో ఈ మొబైల్ కన్నా ఇంకా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయా, ఈ మొబైల్లో హీటింగ్ ఇష్యూ ఉన్నాయా, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ విజిట్ చేసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అనేది ఈ మొబైల్ కొనాలా వద్దని ఒక క్లారిటీ వస్తుంది. ఇక కంటెంట్లోకి వెళితే, ఇక బాక్స్ మీద కానీ చూసుకుంటే నియో నెనని ఇక్కడ ఉంది. ఇక బ్యాక్ సైడ్గా చూసుకుంటే హెడ్ వాల్యూ, బాడీ వాల్యూ, 5G సపోర్ట్ అండ్ బ్యాండ్స్, ర్యామ్ అండ్ స్టోరేజ్, కలర్, ఇలా కొన్ని డీటెయిల్స్ ఈ బాక్స్ మీద ప్రొవైడ్ చేశారు. ఇక బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి కంటెంట్ వచ్చాయో చూద్దాం. మొబైల్ టీపీయూ కేస్, యూజర్ మాన్యువల్, కొన్ని పేపర్ వర్క్స్, మొబైల్ బిల్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్ సి టు టైప్ సి కేబుల్, సిమ్ ఎజెక్టర్. ఇక మొబైల్ కానీ చూసుకుంటే డిజైన్ కావచ్చు, బిల్ క్వాలిటీ కావచ్చు, ఈ మొబైల్ మన చేతిలో పట్టుకున్నప్పుడు చాలా క్యాంపాక్ట్ అండ్ స్టైలిష్ కూడా ఉంది. ఈ మొబైల్కి బ్యాక్ కేస్ యూజ్ చేసిన చేయకపోయినా లుక్ పరంగా చాలా స్టైలిష్గా ఉంది. నేను వచ్చేసి ఐక్యూ న్యూ 9 ప్రో మొబైల్ వచ్చేసి నేను లెదర్ వేరియంట్ తీసుకోవడం జరిగింది. డ్యూయల్ టోన్ కలర్, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్తో మనకు రావడం జరుగుతుంది. ఈ లెదర్ వేరియంట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకవేళ మీరు లెదర్ వేరియంట్ వద్దు అనుకుంటే ఈ మొబైల్ ఇంకొక వేరియంట్లో వస్తుంది. అది కూడా గ్లాస్ బాడీతో రావడం జరుగుతుంది. ఎందుకంటే లెదర్ వేరియంట్ అనేది మరకలు అనేటివి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇక మొబైల్ ఊరేగా చూసుకుంటే టాప్ సైడ్ వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, బాటమ్ వచ్చేసి మెయిన్ స్పీకర్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, సిమ్ స్లాట్ ఇవ్వడం జరిగింది. 2 ఫైల్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు. పెన్ డ్రైవ్ వచ్చేసి 1 TB దాకా మీరు అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంతా ఎంటీగా ఉంది. రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ ఆన్ బటన్ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ వెయిట్ వచ్చేసరికి 192 గ్రామ్స్ మాత్రమే మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, నా వీడియో ఇక్కడ దాకా చూసేందుకు వర్తబుల్ కంటెంట్ అని నేను అనుకుంటున్నాను. నా కంటెంట్ అనేది మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక డిస్ప్లే విషయానికి వెళ్తే, ఈ డిస్ప్లే అనేది ఫ్లాట్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఎందుకంటే ఓన్లీ ఈ మొబైల్ గేమ్స్ కోసమే కాబట్టి ఫ్లాట్ డిస్ప్లేతో తీసుకోవడం జరిగింది ఈ మొబైల్ని. ఈ డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్టీపీఓ ప్యానల్తో మనకు రావడం జరుగుతుంది. 1Hz రీఫ్రెష్ రేట్ నుంచి 120 రీఫ్రెష్ రేట్ దాకా మీ మొబైల్లో ఏ యాప్ యూజ్ చేసినా దాన్ని బట్టి ఆటోమేటిక్గా రీఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కేవలం గేమ్ ఆడేటప్పుడు మాత్రమే ఈ 144 రీఫ్రెష్ రేట్ అనేది, గేమ్ ఫ్రేమ్ ఇంటర్ పార్టీషన్ ఆన్ చేసుకుంటే మాత్రమే ఈ 144 రీఫ్రెష్ రేట్ అనేది ఆన్ అవడం జరుగుతుంది. మీరు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ 2 ఆప్షన్స్ ఆన్ చేసుకుంటే కలర్స్ పరంగా కావచ్చు, విజువాలిటీ పరంగా కావచ్చు, షార్ప్ ఇమేజ్ కావచ్చు, వైబ్రెంట్ కలర్ కావచ్చు, కలర్స్ అనేది చాలా మంచిగా మనం చూసేటప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. 10-bit ప్యానల్, HDR10+, వైడ్ 1L1 సపోర్ట్ ఈ మొబైల్లో రావడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ కావచ్చు, లేకపోతే నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలా ఓటీటీ ప్లాట్ఫామ్లో వీడియో స్క్రీన్ చేసే వాళ్ళకి మీరు అనేది హెచ్డి క్వాలిటీలో వీడియో అనేది చూడవచ్చు. ఆ డిస్ప్లే ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. మీరు కానీ మూవీస్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు 3000 బ్రైట్నెస్ అనేది మీరు ఆ ఫీలింగ్ మీకు కలుగుతుంది. అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే 1300, 1400 బ్రైట్నెస్ నామినల్ బ్రైట్నెస్ గానే మీకు అనిపిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా యాక్యురసీగా వర్క్ అవుతుంది ఈ ఫింగర్ ప్రింట్ అనేది. ఫేస్ లాక్ కావచ్చు. ఈ మొబైల్ చుట్టుపక్కల మొత్తం ఫ్రేమ్ వచ్చేసి పాలికార్బోనేట్ ఫ్రేమ్తో మనకి ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చేసి కార్డ్ సెన్సేషన్ ప్రొటెక్షన్తో రావడం జరుగుతుంది. ఇంకొంచెం డిస్ప్లేకి మంచి ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది నా ఫీలింగ్. ఈ కార్డ్ సెన్సేషన్ ప్రొటెక్షన్ వచ్చేసి 12,000 మొబైల్ కావచ్చు, 13,000 మొబైల్ కావచ్చు, ఈ డిస్ప్లేకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ కొంచెం మంచి ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే బాగుండని నా ఫీలింగ్. ఓవరాల్గా డిస్ప్లే అనేది చాలా వరకు మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఈ మొబైల్ బెజిల్స్ అండ్ ఎడ్జిల్ కూడా చాలా సన్నగా రావడం జరిగింది. స్పీకర్స్ విషయానికి వెళితే ఈ మొబైల్కి స్టీరియో స్పీకర్స్ రావడం జరుగుతుంది. సౌండ్ కూడా చాలా బ్యాలెన్స్డ్ అండ్ లౌడ్గా రావడం జరుగుతుంది. ఈ మొబైల్కి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అనేది లేదు. ఈ మధ్యకాలంలో 15,000 మొబైల్లో కూడా డాల్బీ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ మొబైల్లో డాల్బీ సపోర్ట్ అనేది లేదు. సౌండ్ పరంగా వెళితే పర్వాలేదు, సౌండ్ అనేది బాగానే ఉంది. ప్రాసెసర్ గురించి చెప్పుకుందాం. ఈ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2. ఈ ప్రాసెసర్ అనేది ఎవరైతే బాగా గేమ్స్ ఆడడం కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకు ఈ ప్రాసెసర్ అనేది బాగా యూజ్ అవుతుంది. దీంతో పాటు డెడికేట్గా ఒక కీ 1 చిప్ సెట్ అనేది దీనిలో ప్రొవైడ్ చేశారు.
మీరు అనేది గేమ్ ఆడేటప్పుడు స్క్రీన్ అనేది ఇంకొంచెం స్మూత్గా ఆడడానికి కీ1 చిప్ అనేది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎంఈ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. గేమింగ్ ఆడేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ టెక్నాలజీ అనేది వర్క్ అవుతుంది. ఎందుకంటే ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది కనుక గేమింగ్ మంచిగా ఆడుకోవచ్చు. నేను వచ్చేసి పబ్జీ గేమ్ ఆడడం జరిగింది. ఈ గేమ్ వచ్చేసి స్మూత్ 90 FPS గేమ్ అనేది ఆడుకోవచ్చు. లేదా అల్ట్రా హెచ్డి దాకా మీరు అనేది గేమ్ సపోర్ట్ చేస్తుంది. మొబైల్ హీటింగ్ ఇష్యూ అయితే ఏమీ లేదు, కానీ బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర లైట్గా వామ్ అవడం నేను గమనించాను. అది హీటింగ్ ఇష్యూతో కాదు. 1 hour 20 minutes 1 hour 25 minutes గేమ్ ఆడాను కాబట్టి నాకు అనేది వామ్ ఫీలింగ్ కలిగింది కాబట్టి చెప్తున్నాను. ఈ మొబైల్ టెంపరేచర్ కూడా 41, 42 ఆ మధ్యలోనే టెంపరేచర్ రావడం జరుగుతుంది మనకి. కానీ చైనాలో సేమ్ మొబైలే డైమండ్ సిటీ 9000 సిరీస్ ప్రాసెసర్ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇండియాలో వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 రావడం జరిగింది మనకి. ఓవరాల్గా ఈ ప్రాసెసర్ ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుందంటే గేమింగ్ ఆడే వాళ్ళకి కావచ్చు, లేదా ఎడిటింగ్ చేసే వాళ్ళకి కావచ్చు. ఈ ప్రాసెసర్ అనేది బాగా వర్తబుల్ అని నేను చెప్తాను. ఐక్యూ నియో 9 Pro వాళ్ళకి నేను సజెషన్ చేస్తాను. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాలు అండ్ ఒక ఫ్లాష్ లైట్ రావడం జరిగింది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX920 మనకి సెన్సార్తో రావడం జరుగుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వైడ్ యాంగిల్ ఫొటోస్ కోసం మాత్రమే ఇది వర్క్ అవుతుంది. మీరు కొన్ని ఫొటోస్ కూడా శాంపుల్ చూడవచ్చు. మెయిన్ కెమెరా ఫొటోస్ వచ్చేసి డే కండిషన్లో ఫొటోస్ మాత్రం షార్ప్నెస్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, షాడోస్ కావచ్చు, షాడో ఎలివేషన్ కావచ్చు, ఇలా బ్యాక్ సైడ్ డేలైట్ కండిషన్లో ఫొటోస్ అనేది చాలా బాగా వస్తున్నాయి. ఇక నైట్ టైం ఫొటోస్ కూడా ఓకే పర్వాలేదు అన్నట్టుగా ఫొటోస్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ వీళ్ళనేది 32 MP ప్రొవైడ్ చేస్తున్నా బాగుంది అనిపించింది. ఎందుకంటే మనం దాదాపు 39,000 38,000 అమౌంట్ పెడుతున్నాం కదా మొబైల్కి. అట్లీస్ట్ 32 MP వచ్చిన బాగుండని నా అభిప్రాయం. డే టైం వరకు సెల్ఫీ కెమెరా వచ్చేసి ఫొటోస్ అనేది బాగా క్యాప్చర్ చేస్తుంది. నైట్ టైంలో నైట్ మోడ్ ఫొటోస్ కూడా పర్వాలేదు, బాగానే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే కొన్ని ఫొటోస్ ఎందుకో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ, ఇమేజెస్లో షార్ప్నెస్ కానీ ఇలా తగ్గడం నేను గమనించాను. ఈ మొబైల్ కెమెరా యాప్లో చాలా వరకు ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. కలర్ చేంజ్ కానీ, బ్లాక్ అండ్ వైట్ కానీ ఇలా కొన్ని యాడ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ వచ్చేసి 8K దాకా వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. 4K 60 FPS కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ కెమెరా మాత్రం 1080pలో మాత్రమే రికార్డింగ్ ఫీచర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ నియో 9 Pro ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. స్టెబిలిటీ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా డే టైంలో అనేది పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ ఇలా చాలా మంచిగా రావడం జరుగుతుంది. నైట్ టైం మాత్రం లైట్ కండిషన్ ఉంటే మాత్రం ఫొటోస్ అనేది బాగా వస్తున్నాయి. లైట్ కండిషన్ లేనప్పుడు ఇమేజ్ చేసినప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసి యూస్ఫుల్ కెమెరాస్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. నేను బ్యాడ్ అని చెప్పలేను, గుడ్ అని చెప్పలేను, మిడిల్లో ఉంది ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది. బ్యాటరీ విషయానికి వెళ్తే 5160 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 120 watts ఫాస్ట్ ఛార్జింగ్తో రావడం జరుగుతుంది. ఛార్జింగ్ వచ్చేసి 50% ఛార్జింగ్ ఎక్కాలంటే 15 minutes, 100% ఛార్జింగ్ ఎక్కాలంటే అరౌండ్ 29 minutes 30 minutesలో ఫుల్ ఛార్జింగ్ ఎక్కడం జరుగుతుంది. మీరు అనేది ఫేస్ వాష్ కానీ వాష్రూమ్లో వచ్చేసరికి ఫుల్ ఛార్జింగ్ అనేది ఈ మొబైల్ ఎక్కడం జరుగుతుంది. స్క్రీన్ టైం వచ్చేసి 7 or 8 hours మనకి స్క్రీన్ టైమింగ్ రావడం జరుగుతుంది. ఈ బ్యాటరీ డ్రైన్ కూడా అది ఎక్కువగా కన్జ్యూమ్ కావడం లేదు. బ్యాటరీ పరంగా మీరు ఎక్కడ ఇబ్బంది పడరు, ఆరామ్స్గా ఫుల్ డే యూజ్ చేసుకోవచ్చు. ర్యామ్ వచ్చేసి 2 వేరియేషన్ రాదొడుతుంది. 8GB ర్యామ్, 12GB ర్యామ్, అది కూడా LPDDR5Xతో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ విషయానికి వెళ్తే 128 and 256GB రావడం జరుగుతుంది. నేను వచ్చేసి 256 స్టోరేజ్ తీసుకోవడం జరిగింది. UFX 4.0 మనకి ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే గేమింగ్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి. IR బ్లాస్టర్ మనకి ప్రొవైడ్ చేశారు. మొబైల్లో IP54 వాటర్ రెసిస్టెన్సీ ప్రొవైడ్ చేశారు. ఇది చిన్నపాటి వాన చినుకులకు కానీ, స్వెట్కి కానీ ఇలా సర్వే అవ్వగలుగుతుంది. కానీ వర్షపు చినుకులకు కానీ, వానలో తడిసినప్పుడు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా నీటిలో పడినప్పుడు కావచ్చు, ఈ మొబైల్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లీస్ట్ IP68, 69 ఇలా ప్రొవైడ్ చేస్తుంటే బాగుందని నా ఫీలింగ్. NFC ఫీచర్ అయితే లేదు ట్యాప్ అండ్ పేమెంట్ కోసం. యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 1.5 million దాకా రావడం జరిగింది. గిగ్ మిస్ స్కోర్ కూడా బాగుంది. ఈ మొబైల్లో నేను వచ్చేసి ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ సిగ్నల్ పరంగా కావచ్చు, కాల్ పరంగా కావచ్చు, నాకన్నిటివి ఎక్కడ నేను నోటీస్ చేయలేదు.
ఇది కస్టమ్ డేటాతో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది నీకు బీప్ సౌండ్ కానీ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ కానీ ఇలా అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది మీరు చేసుకోవచ్చు. ఈ మొబైల్లో అన్ని సెన్సార్స్ ఉన్నాయి. 43 సెన్సార్ దాకా రావడం జరుగుతుంది. ఇక ఈ మొబైల్ వచ్చేసి ఆండ్రాయిడ్ 14 3+4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఓఎస్ వచ్చేసి ఫన్ టచ్ ఓఎస్ 14 మీద రన్ అవుతుంది. ఈ ఓఎస్లో యాడ్స్ కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు, ఇలా మనం బూటప్ చేసినప్పుడు అనేది బ్లోట్వేర్ యాప్స్ అనేది చాలా వరకు రావడం జరుగుతుంది. మీకు వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 8+128 GB వచ్చేసి 36,000 వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 8+256 GB వచ్చేసి 37కి రావడం జరుగుతుంది. 12+256 GB వచ్చేసి 39,000కి రావడం జరుగుతుంది. అసలు ఈ మొబైల్ అనేది 30,009కి కొనొచ్చా లేదా అంటే, ఎవరైతే ఎక్కువ నేను గేమింగ్ ఆడతాను లేదా ఎడిటింగ్ కోసము ఇలా వీటి కోసం మాత్రమైతేనే ఈ మొబైల్ అనేది మీకు బెస్ట్ అవుతుంది. దీనికి తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, పర్ఫార్మెన్స్లో కావచ్చు, కెమెరాలో కావచ్చు, లేకపోతే డిస్ప్లేలో కావచ్చు, లేకుంటే బ్యాటరీలో కావచ్చు, ఇలా కొన్ని ఎక్స్పెక్టేషన్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. కొన్ని మొబైల్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ కూడా చెప్తాను. పోకో X7 Pro, రియల్మీ GT60, OnePlus 13R, IQ13, వివో T3 Ultra, నథింగ్ ఫోన్ 2. ఈ మొబైల్స్లలో కొన్ని పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, లేదా డిస్ప్లే వైజ్గా కావచ్చు, కెమెరా వైజ్ కావచ్చు, బ్యాటరీ వైజ్ కావచ్చు, బెస్ట్ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ IQ Neo 9 Pro. ఈ మొబైల్ అనేది నేను 50 days యూజ్ చేసి అన్బాక్స్ అండ్ ఫుల్ రివ్యూ నేను అనేది మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. నా వీడియో అనేది మీకు కొద్దిగా వర్తబుల్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి టెక్ కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ చేసి ఉంటే నన్ను క్షమించండి. 100% వర్తబుల్ కంటెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. మీ వాసు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.